ఇన్ఫర్టిలిటీ మగవాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది? దానికి కారణాలేంటి? దాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తాం? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్దేవ్ని, ఇంటర్వెన్షన్ ఐడియాలజిస్ట్ని. ఇన్ఫర్టిలిటీ అన్నది ఎప్పుడైతే ఒక జంటకి పెళ్ళైన ఒక 2 సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు పుట్టట్లేదో అప్పుడు మనం దాన్ని ఇన్ఫర్టిలిటీ అని సైంటిఫిక్గా చెప్తాం. అండ్ ఇన్ఫర్టిలిటీలో ఆడవాళ్ళకి ఎంతైతే కారణం ఉంటుందో మగవాళ్ళలో కూడా ఈక్వల్గా కారణం ఉండేదానికి అవకాశం ఉంది. అంటే 50% కేసెస్లో ఇన్ఫర్టిలిటీలో ఆడవాళ్ళలో డిఫెక్ట్ ఉందనుకోండి, మిగతా 50 దాంట్లో మగవాళ్ళలో డిఫెక్ట్ ఉంటుంది. అండ్ ఈ మగవాళ్ళల్లో తరచుగా చూసే ఇన్ఫర్టిలిటీ అంటే మోస్ట్ కామన్గా మనం చూసే కాజ్ వచ్చేసి వారికోసీల్. అంటే ఈ వారికోసీల్ వలన ఏమవుతుంది? బీర్జాలకి రక్తం వచ్చిన తర్వాత ఆ పైకి వెళ్ళాల్సిన రక్తం మళ్ళీ వెనక్కి జారిపోవడం వల్ల ఈ బీర్జాల చుట్టూరు ఆ రక్తం చేరుకొని అక్కడ టెంపరేచర్ పెరగడం అండ్ ఈ రక్తంలోని ప్రోడక్ట్స్ ఈ టెస్ట్ బీర్జాలకు తగలడం వల్ల టెస్టిస్ తాలూకు ఫంక్షన్ అన్నది తగ్గిపోతుంది. అలా ఈ స్పర్మ్ కౌంట్ తగ్గడం కానీ, అంటే వీర్యకణాల కౌంట్ తగ్గడం కానీ, వీర్యకణాల కదలిక తగ్గడం కానీ, లేదంటే వీర్యకణాల షేప్ పాడవడం కానీ కూడా జరగడం అనేది జరుగుతుంది. అలా ఈ వారికోసీల్ అన్నది కేవలం అక్కడ రక్తనాళాలు సాగిపోవడం అన్న కండిషన్ వలన ఈ టెస్టిస్ తాలూకు ఫంక్షన్లో ఈ స్పర్మ్ ప్రొడక్షన్ అన్నది కానీ ఇవి కూడా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఈ స్టేజ్ కూడా దాటిపోయి ఇగ్నోర్ చేసిన వాళ్ళకి ఏమవుతుంది? టెస్టిస్ తాలూకు సెకండ్ ఫంక్షన్ అంటే ఏంటి? టెస్టిస్కు ఉండే రెండో పని ఏది? మన టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కూడా క్రమేపీ తగ్గిపోతుంది. అలా ఈ వారికోసీల్ వలన ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ టెస్టోస్టెరాన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా మన దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ 29 ఏళ్ళ అబ్బాయి ఇట్లనే పెళ్ళై 3 సంవత్సరాలకి పిల్లలు పుట్టట్లేదన్న ఆందోళన పడి చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే తనకి వారికోసీల్ ఉన్నదన్నట్టు కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ అబ్బాయికి ఎప్పుడు కూడా బీర్జాల దగ్గర నొప్పి ఉండడం కానీ, ఇబ్బందిలా అనిపించడం కానీ, వాపు తగిలినట్టు కానీ ఎప్పుడు కూడా తెలియదు అనమాట. సో దానివల్ల ఏమైంది? నార్మల్గానే ఉందనుకున్నాడు. కానీ ఎప్పుడైతే పెళ్ళి అయిన తర్వాత పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు చెక్ చేసుకోవడం జరిగిందో అప్పుడే తన కౌంట్ తక్కువ ఉండడము, కౌంట్ ఎందుకు తక్కువ ఉందని చెక్ చేసినప్పుడు డాప్లర్ స్కాన్లో ఈ వారికోసీల్ బయటపడ్డాము. అప్పుడు కానీ ఇతనికి వారికోసీల్ ఉన్నట్టు తనకి తెలియలేదు. అండ్ తను ఐటీ ఎంప్లాయ్, సో తను రీసెర్చ్ చేసుకొని బెస్ట్ ట్రీట్మెంట్ ఏది అని తనే మొత్తం అన్ని చదువుకొని కాయిల్ ఎంబులేషన్ కోసం మన దగ్గరికి డైరెక్ట్గా వచ్చాడు. అండ్ మన దగ్గర వచ్చేసి కాయిల్ ఎంబులేషన్లో రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. అంటే చాలామంది గజ్జల నుంచి చేస్తారు, కొంతమంది మెడ నుంచి చేస్తారు. కానీ మన హాస్పిటల్లో మాత్రం ఏదైతే రక్తనాళం మోచేతిలో ఉన్న రక్తనాళం నుంచి మనం బ్లడ్ శాంపుల్ ఇస్తామో ఆ రక్తనాళం నుంచి మనం ఈ కాయిల్ ఎంబులేషన్ ఒక సర్జరీ పూర్తిగా చేస్తాం ఫ్రెండ్స్. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మనకు ఈ ప్రొసీజర్ అప్పుడు ఇబ్బంది పడడం కానీ, ఆ పార్ట్స్ దగ్గర షేవ్ చేయాల్సిన అవసరం కానీ ఉండదు. ఎప్పుడైతే పార్ట్స్ దగ్గర షేవ్ చేస్తామో కొంచెం ఇన్ఫెక్షన్ కానీ, రెడ్గా అవ్వడం కానీ కూడా జరగచ్చు. అండ్ కేవలం ఈ ప్రొసీజర్ లోకల్ అనస్థీషియాలను చేస్తాం. అంటే ఆ మొదటి ఇంజెక్షన్ ఏదైతే అనస్థీషియా కోసం ఇస్తామో ఆ ఇంజెక్షన్ తప్పిస్తే మిగతా ప్రొసీజర్ అంతా కూడా ఎటువంటి కంఫర్ట్ కానీ పెయిన్ కానీ ఉండదు. సో దీనివల్ల ఏంటి? పేషెంట్ ప్రొసీజర్ అయిన వెంటనే హ్యాపీగా అన్నీ తినచ్చు, అటు ఇటు తిరగచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు, అదే రోజు డిశ్చార్జ్ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంటికి వెళ్ళినప్పుడు కేవలం ఒక చిన్న బ్యాండేడ్ వేసి పంపిస్తాం. అంటే ఎవరికి కూడా అయ్యో ఏదో పెద్ద సర్జరీ అయినట్టు కూడా తెలియదు. ఎట్లా అంటే బ్లడ్ శాంపుల్ ఇస్తే ఎంత చిన్న ప్లాస్టర్ వేసి పంపిస్తామో ఈ వారికోసీల్కి మన దగ్గర చేసినప్పుడు కాయిల్ ఎంబులేషన్ చేసిన తర్వాత చిన్న బ్యాండేడ్ వేసి పంపిస్తాం. సో అలా ఈ మోచేతి ద్వారా చేయడం వల్ల మన అందరి పేషెంట్స్కి కూడా బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ టెక్నిక్ పరంగా వారికోసీల్ అన్నది రెండు వైపులా ఉన్నప్పుడు ఎడం వైపు అన్నది టెక్నికల్గా ట్రీట్ చేయడం కొంచెం ఈజీ. కానీ కుడివైపు ఉండే రక్తనాళము అంటే కుడివైపు ఉన్న వారికోసీల్స్ ఎప్పుడైతే గజ్జల నుంచి కానీ మెడ నుంచి కానీ చేయడం జరుగుతుందో అప్పుడు కొంచెం టెక్నికల్గా ఛాలెంజింగ్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం మోచేతి నుంచి చేస్తామో రైట్ సైడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా
99% మనం వారికోసిల్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలాంటి ఒక కేసు గురించి నేను మీకు ఈరోజు వివరిస్తాను. సో ఫ్రెండ్స్, ఇందులో చూసినట్టయితే మనం ఒక పైప్‌తోని ఈ అబ్బాయి పొట్టలోకొచ్చి చెక్ చేసినట్టయితే ఈ పెద్ద రక్తనాళం ఇక్కడున్న కిడ్నీకి వెళ్తుంది. ఇది ఎడమ వైపు. అండ్ ఈ కిడ్నీకి వెళ్ళే రక్తనాళం నుంచి చూసినట్టయితే రక్తం అన్నది కిందకి జారుతుంది. మామూలుగా అయితే ఇది ఇట్లా కిందకి జారకూడదు, కానీ వారికోసిల్ ఉండడం వలన తనకి కిందకి జారిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ పెద్ద పైప్ నుంచి ఆ పెద్ద పైప్‌నే కిందకొచ్చి ఎంత ఎక్కడి వరకు ఉందో అన్నది కన్ఫర్మ్ చేసుకున్నాం. చూస్తే ఆల్మోస్ట్ అన్ని వాల్వ్స్ కూడా డిఫెక్ట్ ఉండి చూసినట్లయితే ఇక్కడ బీర్జాల వరకు వెళ్తుంది కూడా ఈ లీక్ అన్నది మనం కన్ఫర్మ్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఏం చేసామంటే ఈ పెద్ద రక్తనాళం నుంచే చిన్న రక్తనాళం పెట్టుకొని దాని నుంచి ఈ స్ప్రింగ్ లాగా ఏదైతే కనిపిస్తుందో దీన్ని కాయిల్స్ అంటాం అన్నమాట. ఈ కాయిల్ వేయడం వల్ల ఏమవుతుంది, రక్తం అన్నది కిందకి జారడం అన్నది ఆగిపోయింది. సో నెక్స్ట్ ఏం చేసాము, ఈ పైప్ వేసిన తర్వాత చెక్ చేస్తే ఇంకా కొంచెం లీక్ అవుతుంది. అంటే ఇంకా కొంచెం ఈ వేసిన పైప్ సరిపోలేదు, వేసిన కాయిల్ అన్నది సరిపోలేదు. సో దీనికి ఏం చేసాము, దీన్ని ఎన్ఫోర్స్ చేయడం కోసము దానిపైన ఇంకొక కాయిల్ వేసి చెక్ చేసినప్పుడు మనకేంటంటే కంప్లీట్గా లీకేజ్ అన్నది ఆగిపోయింది. అలా ఈ కుడి మోచేతి నుంచి వచ్చి ఎడం వైపు ఏదైతే లీక్ ఉందో దాన్ని మనం పూర్తిగా ఆపడం అన్నది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కుడివైపు ఉన్న రక్తనాళాలని కూడా మనం గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత చూసినట్టయితే కుడివైపు కూడా ఈ రక్తం అన్నది కిందకి లీక్ అవుతుంది. సో దీన్ని కూడా సేమ్ అలానే ఆ పెద్ద పైప్ నుంచి ఒక చిన్న పైప్ వేసి దాని నుంచి చక్కగా ఈ కాయిల్ని మనం ఇందులో కూర్చోబెట్టడం అన్నది జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఏదైతే లీకేజ్ ఉందో ఇక్కడ చూసినట్టయితే ఈ కాయిల్ వేసిన తర్వాత ఈ పైప్ నుంచి ఆ లీకేజ్ అన్నది ఇది దాటి ఇంకా కిందకి వెళ్ళడం అన్నది ఆగిపోయింది. అలా ఈ ప్రొసీజర్ మొత్తం కూడా ఒక 45 మినిట్స్లో కంప్లీట్ చేయడం అన్నది జరిగింది. అలా ఈ ప్రొసీజర్ని మొత్తం మనం కేవలం ఒక 45 నిమిషాల్లో కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ చెప్పినట్టుగానే ప్రొసీజర్ కంప్లీట్గా లోకల్ ఎనస్థీషియాలో ఉండి పేషెంట్ని అదే రోజు డిశ్చార్జ్ కూడా చేయడం అన్నది జరిగింది. అలా వారికోసిల్కి ఈ కాయిల్ ఎంబులేషన్ అన్నది బెస్ట్ ట్రీట్మెంట్గా పేషెంట్స్ అందరూ కూడా గుర్తించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.